కేఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాలలో అర్ధరాత్రి భారీ స్థాయిలో కోడి పందాల నిర్వహణ. యానానికి చెందిన తాళరేవు కృష్ణ అనే వ్యక్తి మామిడాలలో కోడి పందాలు నిర్వహించినట్టుగా సమాచారం. యానం నుంచి భారీగా కార్లలో తరలి వచ్చిన వ్యక్తులకు జగ్గంపేటలో ఉన్న కొంతమంది నాయకుల సపోర్ట్తోనే ఈ పంద్యాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. రహస్యంగా పంద్యాలు నిర్వహిస్తున్నారని సమాచారంతో కోడి పందాలపై దాడి నిర్వహించిన జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని 78,000 నగదును, 2 కోడి కత్తులు, 2 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. అదేవిధంగా వాళ్ళ దగ్గర 78,000 రూపాయల నగదు, 2 కోళ్ళు, 2 కత్తులు సీజ్ చేసాం. వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. 1 గంట సమయంలో నరేంద్రపట్నం, మామిడాడ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే ఖచ్చితమైన సమాచారం మేరకు మా సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు నేను మరియు మా సిబ్బంది కలిపి సంఘటన స్థలానికి వెళ్ళి కోడి పందాలపై రైడ్ చేయడం జరిగింది. ఇందులో 78,000 రూపాయలు క్యాష్ని, అదేవిధంగా 10 మంది రెస్పాండెంట్స్ని, అదేవిధంగా 2 కోళ్ళను, 2 కత్తులను సీజ్ చేసి వాళ్ళ 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఎవరున్నా సరే వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి కేసు నమోదు చేస్తామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.